నమస్తే అమ్మ. నమస్తే అన్న. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం అందరం. అమ్మ నాన్న అందరు మంచి. జీవిత చరిత్ర అందరూ అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం అనేది కూడా తెలియాలి కదా అందరు. ఏ ఊరమ్మ మన? యాక్చువల్గా అయితే మాది బద్నకల్ అన్న, ముస్తాబాద్ దగ్గర. కానీ సిరిసిల్లలో ఇక నాన్న వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుండి సిరిసిల్లలో మొత్తం పుట్టి పెరిగిందంతా సిరిసిల్ల. ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నా. పాటలు పాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి? అంటే పాటలు అంటే ఇష్టం చిన్నప్పటి నుండి. ఒక 8 years 7 years అవుతుంది ఆ జానపద పాటలు పాడబట్టి. ఎట్లా ఈ కళారంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇష్టం పాటలంటే, పాడాలి, పాడుతుంటే విని చప్పట్లు కొడితే ఎవరైనా అప్రిసియేషన్ ఇస్తుంటే తీసుకోవడం అనేది బాగా ఇష్టం నాకు. అంటే ఎవరన్నా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ రంగంలో? నీకు ప్రోత్సాహం చేసిన వాళ్ళు ఎవరు? నీకు గురువు ఎవరు? జానపద ఫీల్డ్లోకి రాకముందు అన్న కర్ణాటిక్ వోకల్, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న, బేసిక్స్ నేర్చుకునేదాన్ని. సో అప్పుడు కైతోజు ప్రవీణ్ అన్న మన మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ సార్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా మ్యూజిక్ స్కూల్ సార్ వాళ్ళ ఫ్రెండ్. సో స్టూడియోకి వచ్చినప్పుడు ఎవరిదన్నా గొంతు మంచిగా ఉంటే చెప్పండి, నేను ఇట్లా జానపద పాటలు చేస్తున్నాం ఇప్పుడు జానపద పాటలు చేస్తున్నాం, సో ఏదైనా మంచి పాట ఉంటే నేను చెప్తా అని చెప్పేసి అన్నారు. సో అట్లా ప్రవీణ్ అన్న పరిచయం అయ్యి, ప్రవీణ్ అన్న త్రూలో నేను ఒక సాంగ్ పాడిన. దాని తర్వాత చాలా పాటలు అన్న చెప్పిండు, పాడిన. అట్లా అట్లా ప్రవీణ్ అన్న నా గురువు ప్రవీణ్ అన్న. జొన్న సేను కాడ పిల్ల జోరుగున్నవు, జొన్న సేను కాడ పిల్ల జోరుగున్నవు, జోరుగున్నవు పిల్ల జోరుగున్నవు, జోరుగున్నవు పిల్ల జోరుగున్నవు, మొక్కజొన్న సేను కాడ ముద్దుగున్నవు, మొక్కజొన్న సేను కాడ ముద్దుగున్నవు, ముద్దుగున్నవు పిల్లగ ముద్దుగున్నవు, ముద్దుగున్నవు పిల్లగ ముద్దుగున్నవు. పేరు వచ్చిన పాట ఏది? ఈ పాట పాడిన తర్వాత 2 పాటలు పాడిన. 4వ పాట మంచి పేరు వచ్చింది నాకు. నల్లమద్ది చెట్ల కింద పాట నాకు శ్రీకాంత్ అన్న నేను పాడినాం. ఆ పాట మా నాగరాజ్ మామ రాసిండు. దానికి మ్యూజిక్ నామదేవ్ సార్ చేసిర్రు. అది మనపల్లె జీవితాలు అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చిందనమాట. అప్పుడు యూట్యూబ్లో మొట్టమొదటి అవకాశం వచ్చింది ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న మన మ్యూజిక్ క్లాస్కి వచ్చినప్పుడు ఎవరిదన్నా గొంతు బాగుంటే చెప్పండి అంటే అట్లా అవకాశం వచ్చింది. ఫస్ట్ సాంగ్ ఈ పాట పాడినా. దాని తర్వాత మన భోగే అశోక్ అన్న డైరెక్టర్ ఆ పాట విని బాగుంది చెల్లె పాట, నీ గొంతు బాగుందని చెప్పేసి అన్న ఇంకో పాటకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత నాకు శ్రీకాంత్ అన్నతోటి నల్లమద్ది చెట్ల కింద అనే పాట పాడి ఎక్కువ మంచి పేరు తెచ్చినట్టు ఫస్ట్ పాట. రామగిరి పాటకి మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందు నల్లమద్ది పాటకు కూడా మంచి గుర్తింపు ఉంది. అంత అనుకున్న రేంజ్లో హిట్ కాకపోయినా అప్పుడే 1-2 millions అట్లా వెళ్ళినుండే ఆ పాట ఆ సిచ్యువేషన్లోనే. సో ఇప్పుడు దాని తర్వాత రామగిరి పాట మంచి హిట్ వచ్చింది. ఆ పాటతో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా 5 years అవుతుంది ఆ పాట వేసి. ఇప్పటికి కూడా ఆ పాట నువ్వు రామగిరి పాటలా చేసినావు కదా, చెల్లె క్యారెక్టర్ చేసినావు కదా అట్లా అని చెప్పేసి అంటారు. ఆ పాట నాకు చాలా మంచి గుర్తింపు. రెడ్డి పాట, రామగిరి పాట చేసిన తర్వాత రెడ్డి పాట, అది చాలా ఫేమస్ అయింది. ఈ మధ్య కాలంలో నీకు అత్యంత ఇష్టంగా వాడిన పాట ఏది? రామలక్ష్మి పాట. ఈ మధ్య కాలంలో ఇప్పుడు 1.5 year అవుతుంది ఆ పాట చేసినప్పటికి కూడా అది ఇంకా కూడా జనాల నోర్లలో నానుతుంది అన్నట్టు. చాలా మంచి ట్యూను. భాను ఎన్నేనన్న రాసిర పాట, మహేందర్ శ్రీరాముల మ్యూజిక్ చేసిరు. ఈ కళారంగంలో నీకు ప్రస్తుతము నీకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఎవరు? నీకు మంచిగా అంటే ప్రతిదానికి నీ విన్నంటూ ఉండి నీకు మంచి అవకాశం కల్పించడం కానీ? చాలా మంది ఉన్నారన్న అట్లా చెప్పాలనుకుంటే, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని లేదు, ఎవరినైనా సహాయం నేను అడగడం వాళ్ళు చేయకపోవడమా. ప్రతి ఒక్క పాట విషయంలో అయినా ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం అన్నా, ఇట్లా మనకు ప్రోగ్రామ్ వచ్చింది చేద్దామంటే కూడా ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. పాటలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు? అంటే ట్యూనింగ్ నువ్వే ఇస్తావా లేకపోతే ముందు ఏమన్నా అట్లా నీ దగ్గర దాకా వచ్చి రిజెక్ట్ చేసిన పాటలు ఏమన్నా ఉంటాయి? నేను రిజెక్ట్ చేసిన అంటే నేను పర్టికులర్గా కావాలని రిజెక్ట్ చేసిన పాటలు లేవు, కానీ
టైం లేక నేను వాళ్ళకి పాడి పంపలేక నేను ఎక్కడో ఉంటా, ఏదో అంటే నేను ఏదో వర్క్లో ఉండి లేకపోతే ఫ్యామిలీ పరంగా ఏదైనా పనిలో ఉండి వాళ్ళకి క్యూఆర్స్లు పంపకపోయేసరికి వాళ్ళకి కొంతమందికి ఈగోస్ ఉంటాయి కదా, అవి హట్ అయ్యి పాపం వేరే సింగర్స్ తోటి పాడించుకోవడం అట్లా జరిగింది. కానీ నేను కావాల్సుకొని ఏ పాట రిజెక్ట్ చేసుకోలేదు. అంటే ఇక్కడ రాసేవాళ్ళు జనరల్గా ఒక సింగర్ను దృష్టిలో పెట్టుకొని ఒక యాక్టర్ను దృష్టిలో పెట్టుకొని రాస్తారు. ఇప్పుడు నిన్ను దృష్టిలో పెట్టుకొని రాసిన పాట ఉండి నిర్మాత వల్ల లేకపోతే డైరెక్టర్ వల్ల ఏమన్నా అట్లా దూరమైన పాటలు ఏమన్నా ఉన్నాయా? అట్లేం అసలు గుర్తులేదు నాకు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఈ విషయము. ఏమని ఏదన్నా అంటే మీకు నచ్చని సిచ్యువేషన్ ఏదన్నా జరిగిందా అని చెప్పేసి అంటే మనకు నచ్చినవి గుర్తు పెట్టుకుంటాం కానీ నచ్చని మనం ఎందుకు గుర్తు పెట్టుకుంటామన్నా అని చెప్పేసి. అంటే ఈడ ఒక లాజిక్ ఉంటుంది, అన్నోడు మర్చిపోతాడు నేను మర్చిపోతా. ఎందుకు తెలుసా? అంటే అది మనసుకు తగులుతుంది. జనరల్ గా ఏమైతుంది, ఆ తిట్టినోడు తిట్టి వెళ్ళిపోతాడు, ఏదో మాట అనేసి వెళ్ళిపోతాడు, వాడు ఆడికి మర్చిపోతాడు. కానీ పడ్డోడు ఉంటాడు కదా, ఆ మనిషి కలిసినప్పుడు ఇలా గుర్తొస్తుంటది, ఉండరున్నప్పుడు గుర్తొస్తుంది. నీకు అట్లాంటి సిచ్యువేషన్? నేను ఎవరన్నా అంటే తెలుసో తెలియకో మాట్లాడుతూనే ఉంటారు, నేను కూడా మాట్లాడతా, మీరు కూడా మాట్లాడతారు, వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు. అంటే అది కావాల్సుకొని మాట్లాడడం, సిచ్యువేషన్కి తగ్గట్టు మనం మాట్లాడతాం. సో అట్లా నా గురించి ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళ నెంబర్ నేను ఏం చేస్తాను అంటే వెంటనే డిలీట్ చేసేస్తాను నా ఫోన్ల నుండి. నాకు ఇంకా అప్పటి నుండి వాళ్ళ ఇన్పుట్స్ ఏం రావు నా దగ్గర వరకు. రాకపోయేసరికి నేను చాలా హ్యాపీగా కూల్గా ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో అందరు సోషల్ మీడియాలో ఉంటున్నారు కదా. సోషల్ మీడియా పరంగా నువ్వు ఏమన్నా సిచ్యువేషన్స్ అనుభవించిన అంటే బాధలు పడడం కానీ ఏదైనా బ్యాడ్ కామెంట్స్ కానీ ఏమన్నా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అట్లా ఏమన్నా నీకేమన్నా బాధ కలిగిన సంబంధం? అంటే నాకు సోషల్ మీడియా పరంగా ఎలాంటి నెగిటివిటీ లేదు. అంటే ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి దేవుని దయ వల్ల నా ప్రొఫైల్ అట్లుంటుందన్న. నేనేం వీడియోలు అందరికీ నచ్చేలాగానే చేస్తాను. నా వీడియోస్ కూడా ఏమంతా మిలియన్ల కొద్ది వ్యూస్ ఏం పోతాయి, జనాలను ఎంటర్టైన్ చేస్తే చాలామంది కూడా మంచి పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారు. మళ్ళీ ఇంకొకటి నేను యూట్యూబ్లో చేసిన పాటలు కూడా అలాంటివే, కొంచెం సెంటిమెంటల్ పాటలు, అన్ని సెంటిమెంటల్ పాటలు, అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ని క్యారీ చేసే పాటలు ఉన్నాయి. కాబట్టి నన్ను చూస్తే వాళ్ళకు ఏదో నన్ను అనాలి అన్న ఫీలింగ్ కూడా జనాలు, ఏమైనా అక్క లేకపోతే ఏమైనా చెల్లె లేకపోతే ఏమైనా పెళ్ళాం అనుకుంటే ఒక్కొక్కడు ఇట్లాంటి ఆమె నేను ఎందుకు అనాలి అని అనుకుంటారు. సో నాకు ఇంతవరకు అయితే ఎట్లాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం రాలేవు. ఆన్లైన్ పరంగా అయితే నేనేం ఇబ్బంది పడలేదు. రామగిరి పాట, నల్లమది పాట, దచ్చన్న వారింట్లో పాట. యాక్చువల్గా దచ్చన్న వారింట్లో పాట చెప్పొచ్చు మీరు అడిగిన క్వశ్చన్కి. ఎందుకు అని అంటే కోవిడ్ తర్వాత చాలా పాటలు పాడినాం, చాలా మంది కొత్త సింగర్లు వచ్చిర్రు. ఇప్పుడంటే లెక్కలేదు అసలు. అప్పుడు లెక్కనే పలానా నాగలక్ష్మి, పలానా 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 ఒక 4 సింగర్లు, 5 అంతే 5-6 సింగర్లు ఉన్నారు అన్నట్టుగానే. టాప్ కూడా కాదన్నా, ఓన్లీ 4-5 సింగర్లే ఉన్నారు. లేకపోతే ఈ 4 ఒకటే ఆప్షన్ అన్నట్టు ఉండేది ఒక కోవిడ్కి ముందు. కోవిడ్ తర్వాత కూడా కోవిడ్లో కూడా పాటలు చేసినాం, చాలా పాటలు. పొద్దున 2 పాటలు పాడుకొని వీటిని మధ్యాహ్నం సాయంత్రం షూట్లు చేసేటోళ్ళం. అట్లుండేది అప్పుడు, మనకు వర్క్ బాగుండేది. దచ్చన్న వారింట్లో పాట అని చెప్పొచ్చు. దచ్చన్న వారింట్లో పాట ఎందుకు అని అంటే నేను పాడిన పాటలలో నేను యాక్టింగ్ చేయడం, ఒక 100 పాటలు పాడితే అందులో 5 పాటలకు 6 పాటలకు యాక్టింగ్ చేసేదాన్ని. అప్పుడు నేను పాడని పాట ఫస్ట్ టైం నేను యాక్టింగ్ చేసి ఆ పాట విపరీతమైన జనాలలోకి వెళ్ళిపోయి విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ నాకు ఇచ్చి, ఎంత బాగా చేసినావమ్మా, నువ్వు మా ఇంటి పిల్లలాగా అనిపించినావు, నువ్వు నా ఇంట్లో నాకు ఒక బిడ్డలాగా, నా జీవితాన్ని నేను మళ్ళీ చూసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చాలా మంది. అది నేను అసలు చెప్పలేదు. ఇప్పటికి కూడా నాకు ఎవరైనా కలిస్తే కూడా చెప్తా ఉంటారు, అసలు భలే చేసినావు నువ్వు దచ్చన్న వారింట్లో పాట, నువ్వు భలే చేసినావు అని. ఆ పాట నాకు స్పెషల్ స్థానం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకా చాలా పాటలు ఉన్నాయి, కానీ ఆ పాట మొన్న రీసెంట్గా ఒకటి పురుడు పోసే దిక్కే లేదు అని చెప్పేసి బాబుని పట్టుకొని చేసే పాట ఒకటి ఉంటుంది. సో ఆ పాట కూడా నాకు నా హార్ట్లో స్పెషల్ ప్లేస్. ఈ 2 పాటలకు డైరెక్షన్ చేసింది అశోక్ భోగి అన్న. సినిమా అవకాశాలు వచ్చినాయి ఈ మధ్య? రాలేదు, ఈ మధ్య కాదు, ఎప్పటి నుండి రాలేదు. అవును పాడుతున్నారు కానీ నాకేం అవకాశం. అయితే ఏమన్నా యాక్టింగ్ అడిగారు చాలా మంది.
ఓకే. సీరియళ్ళల్లో సినిమాలలో యాక్టింగ్ అడిగిరు కానీ సింగింగ్ పరంగా ఏం అవకాశాలు రాలేదు. మరి అది కూడా ఒక మంచి అవకాశం కదా. అవును, కానీ ఇంకా కమిట్మెంట్ ఇచ్చినామంటే ప్రతి ఒక్కటి చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు అందులో లేకపోతే నాకు పెళ్ళి అయ్యే సీనే ఉంటుంది కాబట్టి నేను పెళ్లి పీటలు ఎక్కి కూర్చునే సీన్ నేను చేయలేను, నాకు ఇష్టం లేదు. దాని తర్వాత కలిసి పోవాల్సి ఉంటుంది కావచ్చు, అట్లా కొన్ని కంఫర్ట్ లేని సీన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి కూడా చేయలేము కదన్న. సినిమాలు అంటే నాట్ ఏ జోక్ కదా, అంటే జానపద పాట తీసినంత ఈజీ కాదు కదా సినిమా అనేది. అంటే దాదాపు అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తారు. మొన్న రీసెంట్గా యాక్చువల్గా పురుడు పోసే దిక్కే లేదు అనే పాట చూసిన తర్వాత ఒక డైరెక్టర్ సిరిసిలకు వచ్చి మరి నన్ను కలిసి వెళ్ళిండు. స్టోరీ అంతా చెప్పి చాలా బాగుంది స్టోరీ కూడా. జైబీ మూవీ చూసిరా మీరు? అట్లాంటి కాన్సెప్టే వాళ్ళ. ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయి ఎవరైతే చేస్తుందో పొట్టతోటి ఉండి అట్లాంటి క్యారెక్టర్ చాలా బాగుంది స్టోరీ కూడా. అసలు మీరు మదర్గా చాలా మంచిగా సెట్ అవుతారు, మీరు బాగుంటుంది, మీకు చెయ్యాలి హీరోయిన్ గానే, కానీ తల్లి క్యారెక్టర్. అబ్బాయికి తల్లిని, నేనే హీరోయిన్ని. సో అట్లా మంచి సినిమా. కానీ అప్పుడు మా అక్క మ్యారేజ్ టైం ఉండే, మళ్ళీ దాని తర్వాత నేను దూరదర్శన్లో ఆటపాట అని ఒక ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తున్నా. ఇప్పుడు సీజన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. సీజన్ 1 నాకు షెడ్యూల్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు డేట్స్ చెప్పారు. అప్పటికి నేను చెప్పిన ఇట్లా ఉంది అక్క మ్యారేజ్ ఉంది. దాని తర్వాత ఇది కంటిన్యూగా ఎట్లా అంటే మా అక్క మ్యారేజ్ 3rd, 5th రిసెప్షన్, 6th నా బర్త్డే, 7th నుంచి 10th వరకు మన ఆటపాట షెడ్యూల్. అంతకుముందు ఇప్పుడు మీకు చెప్పిన కదా ఎవరు లేరు ఇంట్లో పని చేసుకునే నేను ఒక నక్క పెళ్ళప్పుడు. అంతకుముందు నెల ముందు నుంచి నేను బిజీగానే ఉంటున్నా. వీళ్ళు దూరదర్శన్ వాళ్ళు కూడా నాకు 2 నెలల ముందు నుంచే కాంటాక్ట్ అయినారు. సో ఇట్లా చెయ్యాలి ప్రోగ్రామ్ మీరు చెయ్యాలి అట్లా అంటే నేను వచ్చేస్తాను. సీజన్ అయిపోయింది, ఫస్ట్ సీజన్ అయిపోయింది, ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. మరి ప్రైవేట్ పెద్ద ఛానల్స్ లో ఏం రాలేదు అవకాశం? ఈటీవీ కానీ ఇంకా వేరే ఈటీవీలో వచ్చింది అంటే మన శ్రీదేవి అందులో వచ్చింది యాక్చువల్గా. కానీ కొన్ని అనుకోని రీజన్స్ వల్ల ఒక 3 సార్లు ఫోన్ వచ్చింది కానీ అనుకోకుండా వెళ్ళలేకపోయినట్టు. అంటే ఈ మధ్య అందరికి శ్రీదేవి జబర్దస్త్ లో కనిపించాలని. జబర్దస్త్ లో కూడా వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. జబర్దస్త్ లో కూడా ఫోన్ వచ్చింది, కంపల్సరీ నేను ఆ రోజు వెళ్ళాలి. కానీ కొత్త వాళ్ళని 3 తీసుకున్నారు మన ఫోక్ నుండే. కానీ నేను ఆ రోజు అసలు ఎందుకో వెళ్ళలేదో ఏమో, అంటే ఏదో ఒక పని ఉండడం వల్ల సడన్ గా ఫోన్ చేసి, ఇప్పుడు నేను ఒక వారం రోజుల ముందు ఈ రోజు ఫిక్స్ చేసి పెట్టుకున్నా. వారం రోజుల ముందు నేను 7th డేట్ రోజు నేను ఇట్లా వెళ్ళాలని ఫస్ట్కే నేను ఫిక్స్ చేసి పెట్టుకున్నా. వాళ్ళు 7th మార్నింగ్ ఫోన్ చేసి రమ్మనంటే నేను వెళ్ళలేను కదా. సడన్ గా కాల్ చేసి రమ్మనంటే అట్లా వెళ్ళలేకపోయినానేమో. కానీ అటు జబర్దస్త్ ఛాన్స్ మిస్ అయింది, ఇటు ఇది మిస్ అయింది. దాదాపు అందరూ ఆ 2 అవకాశాలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. సో అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది నేను వదులుకున్నది కాదు. టెక్నికల్ గా ఇప్పుడు ఒక టీం ని పిలుస్తారు, అందులో ఒక్కోళ్ళు వెళ్ళకున్నా కూడా ఇప్పుడు మన ఇద్దరిని పిలిచారు అన్న, నువ్వు మేల్ సింగర్వి నేను ఫీమేల్ సింగర్ని, డ్యూయట్ సాంగ్స్ ఉన్నాయి మనకి హిట్, మీరు రానంటారు, నేను ఎట్లా వెళ్తా ఒక్కదాన్ని. అట్లా వెళ్ళాలి కాబట్టి అట్లా వెళ్ళలేకపోయినా తప్ప నేను పాడిన పాటలు ఆ స్టేజ్ పైన ప్లే చేసిర్రు, డాన్సులు చేసిర్రు, డీజే సాంగ్స్, నేను వెళ్ళలేకున్నా కూడా నా గొంతు అక్కడికి వెళ్ళింది చాలు. సంజీవ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సో ఇంటర్వ్యూ పూర్తిగా చూసిరనే నేను అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి.